ప్రైజ్ ద లార్డ్. మనలో చాలామందికి ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే, నేను, నా కుటుంబం, నా బిడ్డలు, నా పరిచర్య, నా సంఘం ఆశీర్వదించబడాలి, ఆశీర్వదించబడాలి, ఆశీర్వదించబడాలి. దేవుని బిడ్డారా, మీకే కాదు, నాకు కూడా ఉంది. నేను ఇంకా సంఘం లేదా పరిచర్యలో, సంఘ పరిచర్యలో ఇంకా దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, ముందుకెళ్ళాలి అన్నటువంటి తలంపు నాకు కూడా ఉంది. అలా ఉండడం తప్పు కాదు. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేవుడు ఒక అద్భుతమైనటువంటి మాటను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాడు. ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయం 7వ వచనం, నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను. దేవుడంట ఇదివరకే ఆశీర్వదించాడు, ఆశీర్వదించబోతున్నాడు కాదు, ఆయన ఆశీర్వదించాడు. ఉదయకాల సమయంలో దేవుని ఆశీర్వాదాల కొరకు ఎదురు చూస్తూ, కనిపెడుతూ, ఏ విషయంలో అయినా సరే ప్రార్థిస్తున్నావా? ప్రభు అంటున్న అద్భుతమైన మాట, నిన్ను నేను ఆశీర్వదించాను, అందుకే నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను అని ద్వితీయోపదేశకాండం 2:7 ద్వారా ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకెందుకు నీ జీవితంలో సందేహము, గలిబిలి? నమ్ము, పూర్ణ హృదయంతో విశ్వసించు. నా దేవుడు ఇది మొదలుకొని నన్ను ఆశీర్వదించాడు అని నువ్వు నమ్మగలిగితే అన్ని విధాల అంతటా దేవుని ఆశీర్వాదాలకు నువ్వు పాత్రుడువు, పాత్రురాలువు కాగలవు. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను అన్నటువంటి మాటను బట్టి ఉదయకాల సమయంలో మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు. ఆశీర్వాదాల కొరకు ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారి జీవితంలో నీవు అందరినీ, ఎదురు చూస్తున్న బిడ్డలందరినీ ఆశీర్వదించినావని జ్ఞాపకం చేసినందుకు స్తోత్రం. అట్లు ఆశీర్వాదాలన్నిటినీ నీ బిడ్డలు స్వతంత్రించుకున్నట్టుకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.